సో అది ఫ్రెండ్స్, మనం అయితే ఇప్పుడు షోరూంలో GT650 బైక్ ఇచ్చేసారు. మీలో చాలా మంది కూడా GT650 ఫ్యాన్స్ ఉంటారు. అది చాలా మందికి డ్రీమ్ బైక్. నేనైతే డ్రీమ్ బైక్ని కొనొద్దు అని చెప్పాను, ఖచ్చితంగా కొనండి. బట్ ఏంటంటే మనం దానికి ఛార్జెస్ ఎంత అవుతుందో, మంత్లీ ఛార్జెస్ అండ్ పెట్రోల్కి, సర్వీసింగ్కి, దాన్ని బట్టి మీరు బై చేయండి అని చెప్తాను. బైక్ ఉన్న తర్వాత మనమైతే నీట్గా చూసుకోవాలి ఫ్రెండ్స్. ఎలా అంటే వదిలేస్తే మనకి అది దాన్ని ఎంజాయ్ చేయాలి. మనం బైక్ క్లీన్ చేసి చిల్ అవ్వాలి రైడ్ చేసి. మెయిన్ మ్యాటర్. టైం 10 అవుతుంది, నేను ఇంకా టిఫిన్ చేయలేదు. ఎందుకంటే ఇంట్లో కొంచెం వర్క్ ఉండేసి ఇంకా బైక్ కూడా మనం తొందరగా ఇవ్వాలి కదా అనేసి నేను డైరెక్ట్ మన షోరూమ్కి వచ్చేసాను. ఇంటికి వెళ్ళి ఏమన్నా టిఫిన్ చేసేసి స్మాల్ ఆల్బమ్ వర్క్ ఉంది, అది అయిపోచేసి కొంచెం ఫ్రెండ్స్ బయటికి ఈవినింగ్ అట్లా చిల్ అవ్వాలి. మనం GT బైక్ సర్వీస్కి ఇచ్చి వచ్చాము కదా, వాళ్ళు కాస్ట్ వచ్చేసి 5K లోపు అని చెప్పారు. 5K లోపు ఎక్కువైనా కావచ్చు, తక్కువైనా కావచ్చు అని చెప్పారు. చూద్దాం ఈవినింగ్ ఎంత అవుతుందో నేను ఒకసారి చెప్పేస్తాను. నాకు మ్యాక్సిమం తెలిసి ఒక 4K లేదా 3-5 లోపు కావచ్చు అని నేను అనుకుంటున్నాను. చూద్దాం ఫ్రెండ్స్, ఎంతైనా కట్టాల్సిందేగా. పిఠాపురం ఎర్రిపప్ప. ఓకే ఫ్రెండ్స్, ఐఎమ్ గోయింగ్ టు రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్. ఇప్పుడైతే మనం GT650 తీసుకోబోతున్నాం ఫ్రెండ్స్. వీడే నా ఫ్రెండ్ మోహన్, పేరు మోహన్, ఊరు పొన్నాపురం, ఫోటోగ్రాఫర్. ఐఎమ్ ఆల్సో ఫోటోగ్రాఫర్. ఏం లేదు ఫ్రెండ్, మా ఫ్రెండ్కి ఫోటోషూట్ టైం అయింది. బట్ ఏంటంటే నన్ను రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ కాడ ఖచ్చితంగా దింపమని నేను చెప్పా. అందుకే ఇప్పుడు స్పీడ్గా వెళ్తున్నాం. ఎట్లా పోతున్నారు రే? కొంచెం డ్రైవింగ్ వచ్చి రాక ఫ్రెండ్స్ వీనికి, అంతే. ఈ బండి మీదనే అట్లా వెళ్తే ఇంకా వీనికి జీట్ ఇచ్చిన అనుకో జీడి గిన్నెలు పోసాను అన్న. అందుకే నేను వానికి జీట్ అంతా ఎక్కువ ఛాన్స్ స్టార్ట్ చేశాను. వీడియో పెట్టిన ఆల్రెడీ అసభ్యం పోయినది మేము చూపిస్తలే. మైకులు కొన్నాం, నేను సత్యంగా కొన్నాం మైకులు. ఇది ఎంతబ్బా, 2700 ఎంతనో. మహేష్ కొని ఇచ్చిన ఫస్ట్. మహేష్ రారా ఏం పెట్టాలా లాగా అదే కర్నూలు పోతున్నాం ఫ్రెండ్స్ మేము ఇట్లా. అదే ఏం నాకు నువ్వు వీడియో తీసి నాకు ఎయిర్ డ్రాప్ కొట్టి మళ్ళీ